గోదావరి నుంచి సముద్రంలోకి వెళుతున్న వందల టీఎంసీల నీళ్లను కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తే తప్పేంటని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తాము తెలంగాణ నీటిని తరలించట్లేదన్న ఆయన ఆ రాష్ట్రం వాడుకోగా దిగువకు వచ్చిన నీటినే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్ కేసులో తన ట్రయల్ పూర్తయిందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ $1 ట్రిలియన్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్న లోకేష్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఇకపైన 99 పైసలకే భూమిని కేటాయిస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో క్రెడిట్పై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని లోకేష్ తిప్పికొట్టారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే భూ సమీకరణ చేస్తున్నామన్నారు. 25 లక్షలండి అనే టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. దానిపైన నేను సుమారుగా 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. తప్పుడు రాత్రుల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజుతో పూర్తయింది. 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈ రోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయం, కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం కాదు కదా, 1 గజం ఏ ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2,600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడబెట్టట్లే కదా భయ్. కామన్ సెన్స్. వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్ తో చేస్తుంది.